హాయ్ హలో అందరూ నమస్తే. జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పేదలకు ఇంగ్లీష్ విద్యను అందించాలనే ఉద్దేశంతో ఒక పక్క తెలుగుంటూ ఒక పక్క ఇంగ్లీష్ అట్లా విద్యార్థులకు అర్థమయ్యే విధంగా ఇంగ్లీష్ విధానాన్ని తీసుకొస్తే అప్పుడున్నటువంటి అంటే ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు, చాలామంది మేధావులు అని చెప్పబడే వాళ్ళందరూ కూడా అప్పుడు వ్యతిరేకించారు. ఇంగ్లీష్ అనేది వద్దు, ఈ మాతృభాషను దూరం చేస్తున్నారని చెప్పి, మాతృభాషతో పాటు ఇంగ్లీష్ నేర్పిస్తే కూడా వద్దని చెప్పినటువంటి వాళ్ళు. సో అది ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్ళి జగన్మోహన్ రెడ్డి మాతృభాషకు అన్యాయం చేస్తూ ఉన్నారని చెప్పి గట్టిగా ప్రచారం చేస్తే ప్రజలు కూడా నమ్మారు. తీరా ఏమైంది అయ్యా వాళ్ళది అంటే అధికారులకు వచ్చిన తర్వాత ఏం చేస్తూ ఉన్నారు, అదే విధానాన్ని జగన్ గారు ఏదైతే విధానం తీసుకొచ్చారో దాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఎందుకంటే దాని అవసరం చాలా ఉంది కాబట్టే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు విజన్ అంటారు కదా, ఆ విజన్ అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది కాబట్టి అప్పుడు ఈ విధానాన్ని తీసుకొచ్చారు. ఎందుకంటే చాలామందికి ఈ ప్రైవేట్ పాఠశాలలో చదివితేనే ఇంగ్లీష్ వస్తున్నటువంటి పరిస్థితి, ఇంగ్లీష్ రాకపోవడం వల్ల మరి వాళ్ళ ఎదుగుదల ఏ రకంగా ఆగిపోతుంది అనేటువంటి, ఇప్పుడు ప్రపంచ అవసరాలు ప్రపంచ దేశాలకు వెళ్ళాలంటే ఏ రకంగా ఉందో అందరికీ తెలుసు. సో ఇలాంటి క్రమంలో ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన భాష ఇంగ్లీష్ అనేటువంటిది గ్రహించారు కాబట్టి పేదలకు కూడా అందించాలని ఒక ప్రయత్నం చేశారు. వెంకయ్యనాయుడు గారు అయితే ఒకనొక సందర్భంలో మరి మాతృభాషకి సంబంధించి ఇంగ్లీష్కి సంబంధించి ఇంగ్లీష్ విద్య అనేటువంటిది కళ్ళద్దాల లాంటిది, మాతృభాష అనేది కళ్ళ లాంటిది అని చెప్పి ఆయన కూడా వ్యాఖ్యానం చేయడం జరిగింది. సో దాన్ని ఎవరు తప్పుపట్టరు కాదనరు. నిజంగా మాతృభాష అనేటువంటిది కళ్ళ లాంటిదే, ఇంగ్లీష్ అనేది కళ్ళద్దాల లాంటిదే. కానీ మరి ఒక్కొక్కసారి ఇప్పుడు ఈ కళ్ళద్దాలే కాపాడుతూ ఉంటాయి కదా అనేటువంటి కామెంట్స్ కూడా వచ్చాయి. చాలామంది ఎక్కువ ఇప్పుడు కళ్ళద్దాలు వాడుతూ ఉంటారు, కళ్ళద్దాలు కూడా పనికొస్తాయి అనేటువంటిది గ్రహించాలని కూడా చెప్పారు. అయినా వాళ్ళకి పట్టదనమాట. అప్పుడు దూరం చేయాలి అనేటువంటిది తీసుకొచ్చిన విధానాన్ని వ్యతిరేకించారు, ప్రతి ఒక్కరు వ్యతిరేకించారు. జస్టిస్ రమణ లాంటి వారు కూడా వ్యతిరేకించారంటే వార్తలు కూడా మనం చూసాం అప్పట్లో. అయితే ఇప్పుడు మళ్ళీ దాన్ని కొనసాగిస్తూ ఉంటే అప్పుడు మాట్లాడినటువంటి వ్యక్తులు ఎవరు కూడా ఇప్పుడు మాట్లాడట్లేదు, సైలెంట్ అయిపోయారు. సో ఇప్పుడు ఏంటంటే ఆర్ నారాయణమూర్తి గారు సినిమా నటుడు ఉన్నారు కదా, ఆయన ముక్కుసూటిగా మాట్లాడేటువంటి వ్యక్తి. అక్కడ పక్కన ఎవరున్నారు ఏందని చెప్పి నిజాయితీగా ఉంటాడు కాబట్టి, నిజాయితీగా ఉన్న వాళ్ళు ఎవరికి భయపడరు. జస్టిస్ రమణ గారు ఉన్నారా, సీఎం చంద్రబాబు నాయుడు గారు ఉన్నారా, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు, ఇంకా ఎవరున్నారనేది చూడరు. నిజాయితీగా ఉన్నవాడు అవి ఏ చూడకుండా మాట్లాడతారు. సో ఆర్ నారాయణమూర్తి గారు కూడా ఇంగ్లీష్ విధానానికి సంబంధించి ఆయన మాట్లాడినటువంటి మాటలు పెద్ద ఎత్తున వైరల్ అవుతూ ఉన్నాయి. అంటే ఇచ్చి పడేస్తారంటారు కదా, ఆ రకంగా అనమాట. ఆయన మాటలు అక్కడ జస్టిస్ రమణ గారు ఇంకా వేరే వాళ్ళందరూ కూర్చున్నారు కదా, సో వాళ్ళకు సూటిగా తగిలాయనేటువంటిదే అందరి యొక్క అభిప్రాయం. నేటిజన్లు కూడా అదే అంటున్నారు. మరి కావాలని అన్నారా, ఫ్లోలు అన్నారా, ఏ ఉద్దేశం అన్నారో తెలియదు కానీ మొత్తానికైతే ఇచ్చి పడేస్తారు. వాళ్ళ ముఖాల్లో వాళ్ళ ముఖ కవలికలు మొత్తం మారిపోయాయి నారాయణమూర్తి గారి మాటల దెబ్బకి అని చెప్పి కూడా చాలామంది కామెంట్ చేస్తున్నారు. ఒకసారి ఆయన ఏం మాట్లాడారనేటువంటిది మీకు వినిపిస్తాను, చూడండి. ప్రపంచం ఇవాళ గ్లోబలైజేషన్ అయిపోయింది, మెగ్రేషన్ అయిపోయింది. వీళ్ళ ఉద్యోగాలు కావాలంటే ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ కావాలి, ఇంగ్లీష్ రావాలి. అమ్మ భాష మాతృభాష తెలుగైతే నడిపించే భాష నాన్న భాష ఇంగ్లీష్. మేము పేదవాళ్ళమి, అందరూ రమణ గారు లాగో న్యూటన్ లాగో సర్వేపల్లి రాధాకృష్ణ లాగో ఐక్యూ చాలా గొప్పగా ఉండదు. 90% చాలా మంది చదువుకోవాలి. ఒక విజ్ఞప్తి చేస్తున్నాను రమణ సార్, మా ఊళ్ళో ఫస్ట్ బిఏ చదివాను నేను. ఆ రోజుల్లో మీరు నమ్మండి, మాలాంటి పేదవాళ్ళందరూ కూడా ఇంగ్లీష్ రాక చాలాసార్లు ఫెయిల్ అయ్యాం. ప్రథమ స్థానం నుంచి ఎప్పుడు కూడా మాకు ఇంగ్లీష్ లేదు. మేము బిఏలు ఎంఏలు ఎంకమ్లు పాస్ అయ్యాం. పాస్ అయ్యి ఉద్యోగాలకు వెళ్ళాం. ఉద్యోగాలకు వెళ్ళినప్పుడు ఇంటర్నేషనల్ లింక్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ లో ఉండడం వల్ల ప్రశ్నపత్రాలు మేమందరూ ఫెయిల్ అయ్యాం. మేమేమయ్యాం, గుమస్తాలు అయ్యాం, ప్యూన్లు అయ్యాం, అటెండర్లు అయ్యాం. ఈ దేశ సార్వభౌమతను కాపాడే జవాన్లు అయ్యాం. ఈ దేశ ఇంటర్నేషనల్ కాపాడే పోలీసులు అయ్యాం. కానీ ఇంగ్లీష్ మీడియం వచ్చిన ఏమయ్యారు, దే బికేమ్ ఐఏఎస్, కలెక్టర్లు అయ్యారు, ఇంజనీర్లు అయ్యారు, డాక్టర్లు అయ్యారు, వాట్ నాట్, చాలా గొప్పలేరు, వెరీ హ్యాపీ. కానీ విద్య ద్వారా ఏ సామాజిక న్యాయం వస్తుంది అంబేద్కర్ మహానుభావుడు చెప్పాడో, బికాస్ ఆఫ్ దీస్ తెలుగు అండ్ ఇంగ్లీష్ అనే భేదం వల్ల ఇంగ్లీష్ వచ్చినోడు చాలా గొప్పోడైపోయాడు, తెలుగు వచ్చినోడు చాలా అతపతడపోయాడు. అది కాకోకుండా ఉండాలంటే, విద్య ద్వారా సామాజిక న్యాయం కావాలంటే ప్రాథమిక దశ నుంచి తెలుగుతో పాటు ఇంగ్లీష్ కూడా బోధించాలని నేను కోరు. సో అది ప్రాథమిక విద్యలో తెలుగుతో పాటు ఇంగ్లీష్ కూడా బోధించాలి. ఇంగ్లీష్ రాకపోవడం వల్ల జరిగినటువంటి నష్టాన్ని, ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు ఏ స్టేజ్లో ఉన్నారని చెప్పి ఆయన వివరించిన విధానం, మరి ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏదైతే కోరుకున్నారో అది జరగాలంటే ఖచ్చితంగా ఇది జగన్ గారు అప్పుడు ఇంగ్లీష్ విధానం తీసుకొచ్చారు కదా, అది కరెక్ట్ అనేటువంటి విధంగా ఆయన ఈరోజు మాట్లాడడం జరిగింది.
సో మరి అక్కడ ఆయన మాట్లాడుతూ ఉంటే మరి అక్కడ వాళ్ళ ఫేస్లో ఎట్లా వాళ్ళ ముఖ కవలికలన్నీ మారిపోయాయి. ఎందుకంటే వీళ్ళంతా ఒకప్పుడు జగన్ గారి నిర్ణయాన్ని వ్యతిరేకించిన వాళ్ళు. సో ఇప్పుడు అది కరెక్ట్ అని చెప్పి మళ్ళీ వాళ్ళు దాన్ని అమలు చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. జగన్ గారు అప్పుడు గతంలో ఏమన్నారు, ప్రతి పేద విద్యార్థి ఒక ఇంజనీర్ గానో ఒక డాక్టర్ గానో ఉన్నతమైనటువంటి శిఖరాలు అధిరోహించాలని చెప్పి ఐఏఎస్లు ఐపీఎస్లుగా మారాలని చెప్పి పదే పదే చెబుతూ వచ్చారు. ఎన్నికల సందర్భంగా కూడా చెప్పారు, వీళ్ళ అధికారంలోకి వస్తే వీటన్నిటిని పేదలకు పెత్తందారులకు యుద్ధం జరుగుతూ ఉంది, అధికారంలోకి వస్తే పేదలకు చాలా దూరం చేస్తారు, ఎదగనివ్వరని కూడా చాలా సందర్భాల్లో చెప్పారు ఆయన. సో ఇలాంటి అంశాలకు సంబంధించి నాడు నేడి కింద అద్భుతమైనటువంటి మార్పులు తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. సో దాన్ని కూడా తప్పు పట్టినటువంటి వ్యక్తులు. మరి తల్లికి ఇప్పుడు వీళ్ళు తల్లికి వందనం అంటున్నారు, మరి జగన్ గారు అమ్మఒడి అనే పథకాన్ని తీసుకొచ్చి మరి పేద విద్యార్థులకు మరి ఆ విద్యను దగ్గర చేసినటువంటి సందర్భం ప్రపంచంలో ఎక్కడ కూడా ఇలాంటి పథకం అమలు చేయలేదు విద్యకు సంబంధించి. మరి జగన్ గారు చేశారు. సో దాన్ని కూడా మేము అమలు చేస్తామని చెప్పేటువంటి పరిస్థితిగా తల్లికి వందనం ఇస్తామని చెప్పి ఎన్నికల్లో ప్రామిస్ చేశారు ఇది కూడా. సో అట్లా ప్రతిదీ కూడా విద్యార్థులకు సంబంధించి వాళ్ళ భవిష్యత్తుకు సంబంధించి ప్రపంచ దేశాల్లో ఎక్కడికి వెళ్ళినా కూడా మన తెలుగు వాళ్ళు ఒక మంచి పొజిషన్లో ఉండాలని అనేక నిర్ణయాలు తీసుకుంటే అప్పుడు వ్యతిరేకించినటువంటి వాళ్ళు. సో ఇప్పుడు ఆర్ నారాయణమూర్తి గారు మాట్లాడినటువంటి మాటలు అప్పుడు జగన్ గారి మాటలకు లింక్ చేసి పెద్ద ఎత్తున సోషల్ మీడియా వేదికగా చర్చ జరుగుతూ ఉంది. ముఖ్యంగా అక్కడ జస్టిస్ రమణ గారు ఉండడం వల్ల దీనికి సంబంధించి ఎక్కువ చర్చ జరుగుతూ ఉందన్నమాట.